ఇద్దరము ఇంటిమేట్ అవుతే ఏం బాగుంటుంది, ముగ్గురిని చేసుకుంటే బాగుంటుంది కదా అని ఈ అమ్మాయి తన హస్బెండ్ ని ఒప్పించి ఒక అమ్మాయిని తీసుకువస్తుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటేని ఈమె తీసుకొచ్చిన అమ్మాయి తన హస్బెండ్ స్టూడెంట్. మరి దీని తర్వాత వీళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. ఇక మూవీ స్టార్టింగ్ సీన్ లోని ఈ మూవీలో హీరోని చూపిస్తారు. ఇతని పేరు వచ్చేసి విన్స్. ఇతను పిల్లలందరికీ క్లాస్ చెప్తూ ఉంటే అందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు గాని ఒక్క అమ్మాయి మాత్రం విన్స్ ని తినేసిలాగా చూస్తూ ఉంటుంది. ఈమె పేరు వచ్చేసి లీసా. లీసాకి విన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు దొరుకుతాడా జాంపండు తినేద్దాం అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత లీసా సార్ దగ్గరికి వస్తుంది. మీరు చెప్పే క్లాసులు నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. మీ దగ్గర ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి, అవి కూడా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని చిన్న ఇంటి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే విన్స్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటుంది. ఈమెకి అందమైన భార్య కూడా ఉంటుంది. ఈమె పేరు వచ్చేసి సారా. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరితో పాటుగాని సారా చెల్లి కూడా వీళ్ళతోనే కలిసి ఉంటుంది. ఈమె పేరు వచ్చేసి రేవన్. అయితే ఈమె వచ్చేసి మామూలుది కాదు. మూవీ ముందుకు వెళ్లే కొలది ఈమెలో ఉన్న రకరకాల షేడ్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక ఈ రోజు సాయంత్రం హీరో అలాగే హీరోయిన్ బయటికి వెళ్లి హాయిగా తిరుగుతూ ఉంటారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజు వీళ్ళిద్దరి 4th యానివర్సరీ. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక పబ్ కి వెళ్తారు. అక్కడ రేవన్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోని వీళ్ళిద్దరికి గిఫ్ట్ కింద ఇస్తుంది. అయితే ఇక్కడే మనందరికీ తెలుస్తుంది ఈ రేవన్ కి అమ్మాయిలంటే ఇష్టము అని. అందరు అమ్మాయిలకి అబ్బాయిలంటే ఇష్టం, కానీ ఈమెకి మాత్రం అమ్మాయిలంటేనే ఇష్టం. ఈ రోజు నైట్ కూడా ఎంజాయ్ చేయడానికి ఒక అమ్మాయిని అదే పబ్ లో పటాయిస్తుంది. అయితే ఈ మూవీలోని మన హీరో వచ్చేసి హిస్టరీకి సంబంధించిన టీచరు. అందువలన స్టూడెంట్స్ అందరినీ ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి అక్కడ ఉన్న విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత లీసాతో కలిసి అక్కడున్న ప్లేస్ లో తిరుగుతూ ఉంటాడు. ఇక లీసాకు వచ్చేసి మనోడంటే చాలా ప్రేమ, అసలు చెప్పలేనంత ఇష్టం అన్నమాట. అందుకే ఆ రోజు సాయంత్రం ఒక రెస్టారెంట్ కి కూడా తీసుకువెళ్తుంది. ఈమెకి తెలుసు హీరోకి పెళ్ళయింది అని, అయినా గాని ఈమె మన హీరోనే ప్రేమిస్తూ ఉంటుంది. ఈ పార్టీ అయిపోయిన తర్వాత మన హీరో హీరోయిన్ దగ్గరికి వస్తాడు. సారా వచ్చేసి ఒక మ్యూజిక్ లైబ్రరీలోని ఒక మంచి సినిమా కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ రోజు నైట్ ఆ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయాలి అని అనుకున్నట్టుగానే ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ ఆ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక అలాగా సినిమా చూస్తూనే వీళ్ళిద్దరూ పడుకుంటారు. నైట్ అయిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఉంటున్న రేవన్ ఉంది కదా దోలమ్మాయి, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని అలాగో ఒక అమ్మాయిని కూడా తీసి తెచ్చుకుంటుంది. ఆ రోజు మధ్యరాత్రిలోని మన సారాకి నిద్ర లెగిసి ఏంటా ఇక్కడ నుంచి సౌండ్లు వస్తున్నాయని రూమ్ లోకి వెళ్ళి చూస్తేని అక్కడ ఆ అబ్బాయి రేవన్ ని అలాగే ఇంకొక అమ్మాయితో కలిసి ఇంటిమేట్ అవుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని సారా చూసేస్తుంది. సారాకి ఆ దృశ్యాలన్నీ ఒకటేసారి చూసి ఫీజులు మొత్తం ఎగిరిపోతాయి. ఓ అమ్మ ఇదేం గోలరా నాయనా అని సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకొద్ది సమయం తర్వాత హీరో కూడా ట్యాంక్ ఫుల్ అయ్యి అన్లోడింగ్ కి లెగిస్తాడు. అప్పుడు హీరో కూడా వీళ్ళ ముగ్గురిని చూసేస్తాడు. ఏం చేయాలో తెలియక అన్ని మూసుకుని సైడ్ అయిపోతాడు. ఇక మార్నింగ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూని టేబుల్ దగ్గర కూర్చుని ఉంటేని ఆ రూమ్ లోంచి ఒకడు బాడీ మీద అన్ని పిచ్చి గీతలు పెట్టుకుని బయటికి వస్తాడు. వచ్చినోడు కుదురుండకుండా నిన్న నైట్ నేను ఇద్దరు అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యాను, అది భలే అనిపించింది నాకు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయ బ్రో అని ఒక ఉచిత సలహాని మన హీరోకి ఇచ్చి వాడు బయటికి వెళ్తాడు. ఇంకొద్ది సమయం తర్వాత ఈ పిచ్చి గీతలోడు గర్ల్ ఫ్రెండ్ ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఈమె కూడా వీళ్ళిద్దరికి ఒక రకమైన స్మైల్ తో హాయ్ చెప్పి ఆమె కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకొద్ది సమయం తర్వాత ఆ రూమ్ లోంచి రేవన్ కూడా బయటికి వస్తుంది. సారాకి కోపం వచ్చి ఏంటి నువ్వు నైట్ చేసింది అని అడుగుతేని నీకు అందులో ఉండే ఫీలింగ్ తెలియదు, నువ్వు అంటే నువ్వు నేను కలిసి బావతో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సారాకి చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వేమీ మాట్లాడటం లేదు అని మన హీరోని అంటే మన హీరో కూడా ఏమీ మాట్లాడకుండా చిన్నగా ఒక నవ్వు నవ్వుతాడు. అంటే వీడికి కూడా లోపల లైట్ గా ఉంది అని ఇక్కడ అర్థమైపోతుంది. ఇక తర్వాత సీన్ లోని మన హీరో కాలేజీకి వెళ్ళిపోతాడు. అప్పుడు లీసా మన హీరో దగ్గరికి వచ్చి సార్ మీరు ఖాళీగా ఉంటే మనం సరదాగా అలా బయటికి వెళ్దాం అంటే మన హీరో కూడా ఊకొట్టి నీట్ గా బయటికి వెళ్తాడు. అలాగే వీళ్ళిద్దరూ చెట్లు పొట్లు అన్ని తిరిగేసి ఒక ప్లేస్ లో కూర్చుని ఉంటారు. కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఎదురుగాని మన హీరో మరదలైన రేవన్ కూడా తన ఫ్రెండ్స్ ని ఫోటోలు తీస్తూ ఉంటుంది. అప్పుడే ఈ లీసా కూడా హీరోతో మాట్లాడుతూ తన దగ్గరికి వచ్చి తనకి ముద్దును పెడుతుంది. ఒకవైపు నుంచి ఈ రేవన్ వీళ్ళిద్దరిని చూసి కటక్మని ఒక ఫోటోని తీసేస్తుంది. కరెక్ట్ గా ఈ మూవీలోని అసలు స్టోరీ ఈ ఫోటో తర్వాత నుంచే మొదలవుతుంది. ఇక ఆ రోజు నైట్ మన హీరో అలాగే సారా పబ్ కి వెళ్తారు. వీళ్ళతో పాటుగాని సారా చెల్లెలు కూడా వస్తుంది. ఎప్పుడులాగే ఈమె ఇంకో అమ్మాయిని పటాయిస్తుంది. అదే పబ్ లోని పైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఏంటో సారాకి అవన్నీ చూసి ఒక రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. డైరెక్ట్ గా మన హీరోని అడిగేస్తుంది, నేను కూడా ఒక అమ్మాయితో కలిసి నీతో ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటున్నాను అని. మన హీరో మాత్రం
మాత్రం అలా కుదరదు, నువ్వేం మాట్లాడుతున్నావు అని ఇగ్నోర్ చేసేస్తాడు. సారా కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ మన హీరో జిమ్ కి వెళ్లి ఫుల్ గా బాడీని అంతా బిల్డ్ చేసుకుని ఆ తర్వాత కాలేజ్ కి వెళ్లి పని కానిచ్చుకుని ఇంటికి వస్తాడు. ఆ రోజు సాయంత్రం కూడా సారా వదలకుండా అదే టాపిక్ ని పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. మన హీరోకి ఇష్టం లేకపోయినా గానీ ఇంకా తన భార్య పదే పదే అరుగుతుంది అని, సరే నీ సావు నువ్వు సావు ఏదో చెయ్యి అని అంటాడు. ఇక ఆ రోజు నుంచి మొదలెట్టి మన సారా హీరోని ఏ పబ్బుకు పడితే ఆ పబ్బుకి తీసుకు వెళ్ళిపోయి ఎవరు దొరుకుతారా అని ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టేస్తారు. ఎంత ప్రయత్నించినా గానీ వీళ్ళకి ఒక అమ్మాయి కూడా సరిగ్గా దొరకదు. ఇంకా చివరి ఆప్షన్ అన్నట్టు ఒక యాప్ ఇలాంటి పనుల కోసమే స్పెషల్ గా డిజైన్ చేసి ఉంటే ఆ యాప్ లోకి వెళ్లి ఎవరన్నా అమ్మాయిలు దొరుకుతారేమో అని వెతుకుతూ ఉంటారు. అయితే ఈ యాప్ లోని ఒక మెయిన్ రూల్ ఉంది. అది ఏమిటంటేని ఈ యాప్ లో ఎవరన్నా బయట వాళ్ళని కలిసినప్పుడు అది ఓన్లీ ఒక్కసారి మాత్రమే, ఆ తర్వాత నుంచి వీళ్ళెవరో వాళ్ళెవరో అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉండాలి. అది మెయిన్ రూల్. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ యాప్ లోని తగలక వీళ్ళకి లీసా తగులుతుంది. లీసా సారాకి ఫోన్ చేసి నేను ఒక కాలేజీ స్టూడెంట్ ని, నా కాలేజీ ఫీజు కట్టుకుంటాకి నా దగ్గర డబ్బులు లేవు, అందుకే దీనికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి నేను రెడీ అని అంటుంది. అయితే మన హీరోకి కూడా లీసా వాయిస్ అర్థం కాదు. వీళ్ళిద్దరూ కూడా సరే ఓకే అని అంటారు. ఇంకా ఆ తర్వాత రోజు వీళ్ళిద్దరూ రెస్టారెంట్ లోని లీసా గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. పాపం మన హీరోకి అయితే తెలీదు వచ్చేది లీసా అని. తర్వాత లీసా ఆ రెస్టారెంట్ కి వస్తుంది. సారా లీసాని రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. కానీ ఏమీ తెలియనట్టు కొత్త వాళ్ళు పరిచయం చేసుకుంటున్నట్టు వీళ్ళిద్దరూ ఒకరిని ఒకళ్ళు పరిచయం చేసుకుంటారు. ఇక ఆ రోజు నైట్ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక భారీ యుద్ధమే చేసేస్తారు. ఆ యాప్ లోని ఒక షరతు ఉంది కదా, ఇంకా దాన్ని పాటించాలి కాబట్టి ఇంకా ఆ పని వీళ్ళు ఒక్కసారి మాత్రమే చేస్తారు. ఆ తర్వాత నుంచి వీళ్ళందరూ చాలా హ్యాపీగా టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. అందరి లైఫ్ లో హ్యాపీగా ఉంటాయి. అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? అందుకే మధ్యలోకి సారా చెల్లెలు వస్తుంది. ఈమె డార్క్ రూమ్ లో కూర్చుని ఫోటోలన్నీ కడుగుతూ ఉండే సమయంలోని లీసా మన హీరోని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో దొరుకుతుంది. ఇక ఈమె డైరెక్ట్ గా వెళ్లి సారాతోని మొత్తం విషయాన్ని చెప్తుంది, మీ భర్త ఇలాంటి వాడు అని. ఒక పక్కన సారా ఏమో నీకేం తెలుసు మా హస్బెండ్ గురించి, మా ఓడు నిప్పు పట్టుకుంటే బొగ్గే అని భారీ డైలాగులు చెప్తూ ఉంటుంది. అలాగే నువ్వు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు, బయటకు పో అని కూడా అంటుంది. ఇంకా రేవన్ కి చాలా కోపం వచ్చి నువ్వు నన్నే అనుమానిస్తున్నావా, ఫోటోలన్నీ నేను కింద పెట్టాను, నువ్వు నన్ను తిట్టావు, ఇంకా నేను ఇక్కడ ఉండను అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సారా కూడా కిందకి వెళ్లి ఆ ఫోటోలని చూసేస్తుంది. డైరెక్ట్ గా మన హీరోని అడుగుతుంది, ఏంటి నీకు లీసా ముందుగానే తెలుసా అని. మన హీరో సమాధానం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటేని అసలు సారా సింగిల్ గ్యాప్ కూడా ఇవ్వకుండా తుక్కు కింద తిట్టేసి ఆ ఫోటోలన్నీ మొహం మీద కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ దెబ్బతో వీళ్ళిద్దరూ విడిపోయారు. మన హీరో సారాకి ఎంతో నచ్చ చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు గాని నీ మాట నేను ఇదేంట్రా అన్నట్టు ఎప్పుడు నీ ఇగ్నోర్ చేస్తూ పక్కకి తోసేస్తూనే ఉంటుంది. ఇంకా ఒక రోజు మన హీరో క్లాస్ చెప్తూ ఉండగాని డైరెక్ట్ గా సారా క్లాస్ లోకే ఎంట్రీ ఇచ్చేసి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో నాకు విడాకులు కావాలి అని మాట్లాడుతూ ఉండగాని సారా కన్ను ఆ క్లాస్ లో ఉన్న లీసా పైన పడుతుంది. ఇంకా డైరెక్ట్ గాని ఓహో మీ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ తోనే నువ్వు అఫైర్ పెట్టుకుంటావా, నువ్వింత దుర్మార్గుడువా అని ఆ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వింటూ ఉండగానే మన హీరోని తుక్కు కింద తిట్టేస్తుంది. మొత్తం ఆ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికి అర్థమైపోతుంది లీసాకి అలాగే మన సారకి భారీ అఫైర్ ఉంది అని. అంతా తిట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటేని మన హీరో సారా వెనకాల పడి జరిగిన విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు గాని అసలు వినే పొజిషన్ లోనే ఉండదు సారా. ఇక ఆ రోజు నైటు సారా చాలా కోపంగా లీసా ఇంటికి వెళ్తుంది. నువ్వెందుకు నా జీవితాన్ని ఇలా చేసావని అడిగితేని నేనంతా నీకు వివరంగా చెప్తాను రా అని లీసా సారాని లోపల కూర్చోబెట్టి జరిగిన విషయం అంతా చెప్తుంది. నేను మీ హస్బెండ్ ని ఎంతో ప్రేమించాను, కానీ మీ హస్బెండ్ మాత్రం మీ మీదున్న ప్రేమతోని ఎప్పుడు తప్పుడు అడుగు వెయ్యలేదు. ఆ రోజు కూడా నేను సార్ని ముద్దు పెట్టుకున్నాను. రెండోసారి నేను ముద్దు పెడతాకి ట్రై చేస్తుంటే సార్ నన్ను ఆపేసి లేదు నాకు సారా అంటే చాలా ఇష్టం, ఆమెని నేను మోసం చెయ్యలేను అని నన్ను దూరం పెట్టాడు అని లీసా సారాతో చెప్తుంది. అప్పుడే సారాకి కూడా తన హస్బెండ్ ఎలాంటి వాడో ఎంత మంచివాడో తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రోజే మన హీరో కూడా లీసా ఇంటికి వచ్చి సారా అంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరి మధ్యన ఏదో జరిగింది అనుకుని సారా నన్ను అనుమానం పడుతుంది, సారా లేకుండా నేను ఉండలేను, మన ఇద్దరి మధ్యన అసలు ఏం జరిగిందో సారాకి చెప్పు అని సారాని పట్టుకుని మన హీరో ఏడుస్తూ ఉంటాడు. ఇంకొక వైపు సారా అదే ఇంట్లో ఆ రోజు నైట్ ఉంటుంది. మన హీరో మాట్లాడే మాటలన్నీ సారా వింటూనే ఉంటుంది. తన హస్బెండ్ ఎంత మంచివాడో తెలుసుకుంటుంది. డైరెక్ట్ గా తన హస్బెండ్ ముందుకు వచ్చి నేను చేసిన తప్పు నన్ను క్షమించు అని అడుగుతుంది. ఇక మూవీ ఎండింగ్ లో వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే ఇంటికి వెళ్తూ ఉంటారు. అంటే ఇక నుంచి వీళ్ళ ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. ఇక ఈ సీన్ తోని ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఈ మూవీ ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్క మూవీ పైన మనకి ఒక ఒపీనియన్ వస్తుంది. ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా కనిపించిందో కూడా ఆ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్టింగ్ ని మన ఛానల్ పై చూపిస్తూ ఉండండి.